దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఓకే ఓకే చేద్దాం. ఒక్క నిమిషం జోష్నా గారు రెస్పాండ్. రాజ్యాంగబద్ధంగా పెట్టమంటున్నారు జోష్నా గారు, రాజ్యాంగబద్ధంగా పెట్టండి, కావచ్చు మీరు గెలండి. మీరందరూ కూడా చేసి ఎవరి కాళ్ళు మీరు రావాల్సిన బద్దంగా మీరు ఎలక్షన్స్ లో నరేంద్ర గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడితే గారు మీరు మాట్లాడితే మాట్లాడే వర్మ గారు ఏదో గట్టిగా అరిచేసి మాట్లాడేస్తే వాళ్ళు మాట్లాడేటువంటి అబద్ధాలు నిజాలు అవుతాయని వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటో మరి అది కూడా అర్థం కాకపోతే నేను పాపం అన్నం తప్ప చేంజ్ చేయలేదు. నేను ఏమన్నాను, చదువుకున్న వాళ్ళకి కొని ఉన్న వాళ్ళకి అని అన్నాను, అంతే తప్పి చదువు లేని వాళ్ళకని నా డైలాగ్ నేను ఎక్కడా వాడలేదు. సో అది వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంకోటి నేను చదువుకి సంస్కారానికి లింక్ పెట్టలేదు. నేను ఏమన్నాను, చదువుకొని ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడారు. మరి గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకుంటే నేనేం చేయలేను వర్మ గారు. ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు చాలా క్లియర్ గా ఒక ఏమంటారంటే నేను మీ డిబేట్ లోనే ఇప్పుడే వచ్చింది ఆ బయట కూడా. సో మా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు, మేము ఒప్పుకుంటున్నామండి, రండి పోనీ మేము ఎలక్షన్లకు వెళ్దాం అని అంటున్నాము. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ప్రజాస్వామ్య బద్దంగానే జరిగాయి కదా, ఎక్కడేం తప్పు. నేను అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఆన్సర్ చెప్పలేదు నరేంద్ర గారు. ఒక పాయింట్ ని తీసుకుని దాన్ని మాట్లాడినప్పుడు నాకు అబ్జెక్షన్ ఉన్నప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేశాను. దట్ ఈస్ మినిమం డీసెన్సీ సార్, మెయింటైన్ చేద్దాం. మనమేమి ఏమంటారు అని అంటే రోడ్డు మీద మాట్లాడట్లేదు కదా, ఒక డిబేట్ లో మాట్లాడుతున్నాం, బాగా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదాం అంటున్నాం. సో నాకు అబ్జెక్షన్ ఉంది, నేను హ్యాండ్ రైజ్ చేశాను, ఇప్పటివరకు ఆగాను. మీకు అబ్జెక్షన్ ఉంటే వెయిట్ ఫర్ యువర్ టర్న్. నేను ఏమంటున్నానంటే, నేను ఇంతసేపు స్టార్టింగ్ లో అంతసేపు మాట్లాడినప్పుడు వర్మ గారు నేను చాలా క్లియర్ గా చాలా అంశాలు మాట్లాడాను. ఎక్కడ ఇబ్బంది జరిగిందండి అని అడిగాం. మిమ్మల్ని నామినేషన్ వేయలేదా, లేకపోతే క్యాంపెయిన్ చేసుకోనివ్వలేదా, ఏం జరిగిందండి అని అడిగాం. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక నేను అన్నని దాన్ని అన్నానని చెప్పి మిస్రిప్రజెంట్ చేసి ఫేక్ నెరేటివ్ ఒకటి క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకో విషయం, ఇవాళ అసలు అక్కడ జరిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఆ ప్రెస్ మీట్ మీరు నిన్న జరిగినటువంటి ఎన్నికల గురించి పెట్టాలనుకున్నప్పుడు పెట్టండి, తప్పలేదు. యూ హావ్ యువర్ ఓన్ పాయింట్ ఏమో దాని గురించి మాట్లాడండి, ఎవరే మిమ్మల్ని అబ్జెక్షన్ చెప్పరు. కానీ ఏదైతే మాట ఆయన మాట్లాడారో అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచన చేయాలండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం అనలేమా వర్మ గారు, నేను అనలేనా కొన్ని తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగానో, లేకపోతే మా బొల్సెట్టి గారు అనలేరా జనసేన ప్రతినిధిగానో, అయ్యా మీ నాన్నగారికి ఏమైంది అని అనలేమా? కానీ అనకూడదు, అది సంస్కారహీనం, అది అనకూడదు అంటున్నాను. ఎవరు అనకూడదు. ఎలా అయితే మీ నాన్నంటే నీకు పడదో, నీకు ఇబ్బంది అనిపిస్తుందో, నువ్వు కూడా తండ్రి సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టారీతిన మాట్లాడితే ఎవరికీ పడదు. అది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఒక రాజకీయ నాయకుడు కదా, రాజకీయాలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ తప్పు చేశారని మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది చేశారని మాట్లాడు. అంతే తప్పించి నువ్వు నరకానికి పోతావు, నీకు ఇది ఆఖరి ఎన్నికలు, ఎవరు చెప్పారు? నరకానికే పోవాలంటే ఎవరైతే ప్రజల్ని 5 సంవత్సరాల పాటు జలగల్లాగా పీడించుకు తిన్నారో, మొత్తం దోచుకున్నారో, 30,000 మంది చావును చూశారో, కేవలం కల్తీ మద్యంతో 30,000 మంది చావును చూశారు. 30 లక్షల మందికి ఇవాటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ లేని రోగాలతో బాధపడుతున్నారు. ఎవరండి దీనికి కారణం? వీళ్ళు వాళ్ళు వచ్చి నీతులు చెప్తారా? నేను ఇంకో విషయం చెప్తున్నాను వర్మ గారు, 100% వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నరేంద్ర గారు కూడా ఇందాక బొల్సెట్టి గారు చెప్పారు, ప్రాబ్లీ నేను ఇవాళ ఫస్ట్ టైం ఆయనతో డిబేట్ లో కూర్చోడం, ఐ డోంట్ నో. కానీ ఏమంటారు అంటే ఈ డజంట్ టాక్ లైక్ దిస్ అట. సో మరి అంటే వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళ పార్టీని సమర్థించుకోవడానికి అలా మాట్లాడుతున్నారా ఏంటో నాకు తెలియదు. కానీ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ సార్? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సరే ఎందుకంత ఫ్రస్ట్రేషన్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజలకు మంచి చేయలేకపోతే చేయలేదేమో నువ్వు, చంద్రబాబు నాయుడు గారి లాగా రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురాలేకపోతే చేయలేదేమో నువ్వు. దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఇవాళ రోజున ఇంత 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 జుగుప్సాకరంగా మాట్లాడతారా సార్? ఆలోచన చేయండి వర్మ గారు ఒకసారి. నిజంగా నీకు ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి మీరు వెళ్ళండి, కేసులు వేయండి, లేకపోతే వెళ్ళండి, కోర్టుకు వెళ్తా ఉన్నారు కదా, వెళ్ళండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? కానీ ఇంత జుగుప్సాకరంగా మనుషులు మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడతారా మీరు? అండ్ ఇంకో విషయం సార్, ఇది వీళ్ళు ఎలా అయిపోయింది తెలుసా? మీరు ఒక విషయం గమనించాలి వర్మ గారు, ఎవరైనా ఇలాంటి భాష మాట్లాడితే వాళ్ళ పార్టీలో ఒక యాక్సెప్టెన్స్ ఉందండి. అది ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే మన రోజా గారు కావచ్చు, వీళ్ళు అలా మాట్లాడితే వీళ్ళ పార్టీలో ఏంటో యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది తప్పు కదా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మనం ఇవాళ నేను కూడా ఎందుకు డిబేట్ లో కూర్చున్నప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేశాను, మనం ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళు డిస్కస్ చేస్తే ప్రజలకు అర్థం కాదు.